అండి, బాగున్నారా? ఉండేది ఒకే ఊర్లో అయినా ఒకరికొకరు చూసుకోవడం మాత్రం ఓన్లీ ఫోన్ లో మాత్రమే కుదిరిద్ది మాకు. ఎప్పుడో వెళ్తాను మా అక్క వాళ్ళ ఇంటికి. అబ్బా, ఎంత సైలెంట్ గా కూర్చోబెట్టి చెల్లెల్ని ఇద్దరిని ఆడిస్తున్నారు అన్నలిద్దరు. అదేనంటే ఉంటే ఇద్దరు కొడుకులు ఉండాలి, లేకపోతే ఇద్దరు కూతురు ఉండాలి. మనసులో బాధ అయినా సంతోషమైనా చెప్పుకోవటానికి అమ్మ తర్వాత అమ్మ స్థాయిలో ఉండే అక్క ఉండటం చాలా అదృష్టం. నా పర్సనల్ విషయం మీతో షేర్ చేసుకుంటా ఒకటి. మా అక్క పెళ్లి జరుగుతుంటే మా అక్కని పిలిచి నేను ఏం అడిగానంటే, అక్క నేనంటే ఇష్టమా బావంటే ఇష్టమా అని అడిగాను. మా అక్క అప్పుడు ఏం సమాధానం చెప్పిందంటే, ఇద్దరు ఇష్టం అని చెప్పింది. నాకు అప్పుడు ఆ సమాధానం వినగానే కొంచెం కుళ్ళు పుట్టింది. కొన్ని రోజుల తర్వాత నాకు కూడా అక్క బావ ఇద్దరు ఇష్టం అనిపించింది. మీకు ఒక ఫార్ములా చెప్తాను. అక్క బావ పిల్లలు 1+3=1. ఏమి లెక్క అని మీరు అనుకోవచ్చు. అక్క బావ పిల్లలు వేరు వేరు కాదు, వాళ్ళందరిలో అక్కే కనిపిస్తుంది. నేను చెప్పేది మీకు అర్థం అవ్వాలంటే మీకు కూడా అక్క ఉండాలి. అలా అయితేనే మీకు అర్థమైద్ది. సరే సరే, చాలా రోజుల తర్వాత మా అక్క చేత్తో తినిపించింది. రాగానే రాగి ఇడ్లీ పెట్టింది. పిల్లలేమో చాక్లెట్ తెచ్చి పెట్టారు. మా అక్క వంట చేసే లోపు మా బావ తెచ్చి పెట్టిన స్వీట్స్ అయితే తిన్నాను. అంతలో మాట్లాడుకుంటూ వంట అయితే రెడీ చేసింది. వేడిగా బ్రౌన్ రైస్ తో గోంగూర పప్పు, వంకాయ ఫ్రై, ఇంకా మామిడికాయ పచ్చడి, చిప్స్ తో నా లంచ్ అయితే కంప్లీట్ చేశాను. చూడండి, కిటికీలో నుంచి చూస్తే హైదరాబాద్ సిటీ అంతా కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న బ్లూ కలర్ గ్లాసెస్ ఉన్న బిల్డింగ్ మంజీరా మాల్ అని నా వెనక నుండి మా అక్క చెప్తుంది.